హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ ఆశా స్టైల్ అండ్ సోల్. మేము నిన్న గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గారి టెంపుల్ని విజిట్ చేశామండి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి. ఈ కథలో నేను గురువు యొక్క అవసరం మన జీవితంలో ఎలా ఉంటుంది అనేది చెప్దామనుకుంటున్నానండి. ఏ యుగంలోనైనా గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికంగా చాలా ఉంటుంది. దైవ స్వరూపులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువుల వద్ద విద్యను నార్జించక తప్పలేదు. ఎంత ఉన్నత కులస్థుడైనా, ధనవంతుడైన, గుణవంతుడైన, బలవంతుడైన, పండితుడైన ఆధ్యాత్మికంగా గురువు లేకపోతే ముందుకు సాగలేడు. కేవలం పుస్తక జ్ఞానం వలన దైవాన్ని పొందే దారి దొరకదు. మనకు తెలియని అడవి దారిలో మార్గదర్శకుని వలె సద్గురువు మనకు ఉపయోగపడతాడు. ఈ విషయాన్ని సాయి మాటల్లోనే తెలుసుకుందాము. ఒకసారి దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా వెళ్ళమని జవాబిచ్చాను. ప్రక్కనే ఎవరో ఎక్కడికి అని ప్రశ్నించారు. అప్పుడు బాబా, చాలా పైకి ప్రయాణము, అక్కడ చేరుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉన్నది. ఈ మార్గంలో ప్రయాణం కష్టతరమైనది. దారిలో అడవిలో పులువులు, తోడేళ్ళు కలవు. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అతడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. పులులు, క్రూర జంతువులు గోతుల బారి నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవిలోని క్రూర మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చును. పరమార్థము కేవలం గురుబోధన వలనే చిక్కును. బాబా యొక్క ఈ బోధనలోని సారాంశం, సంసారమని ఈ జీవిత చక్రం దారి తెలియని కీకారణ్యం లాంటిది. ఈర్ష్య, స్వార్థం, అసూయ అనే క్రూర జంతువులు ఈ అడవిలోని పొంచి ఉంటాయి. ఏ క్షణాన వాటికి మనం బలి అవుతామో తెలియదు. ఈ దుర్గుణాలకు దూరంగా ఉంటూ ప్రయాణం ముందు సాగాలంటే సద్గురు సహాయం చాలా అవసరం. కేవలం భౌతిక వాదనలో పూర్తిగా ఇరుక్కుపోయి ధనానికి, సుఖాలకే పరిమితమైన ఈనాటి మానవులందరికీ జ్ఞాన మార్గానికి ముక్తి దారిని చూపించడానికి కైలాసాన్ని వదిలి వచ్చిన పరమశివుని గురు రూపమే షిరిడీ సాయిబాబా. ఈ సద్గురువును పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. నీవు నా వైపు చూస్తే చాలు, నేను నీ వైపు చూస్తానన్నారు. నీవు నా వైపు 1 అడుగు వేస్తే చాలు, నేను నీ వైపు 10 అడుగులు నడిచి నీ ముందుకు వస్తానన్నారు. నా సలహా కానీ సహాయాన్ని కానీ కోరిన తక్షణమే నీకు ఇస్తానని వాగ్దానం చేశారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మన కోసం ఇంకా ఈ భూమి మీద గురు రూపంలో నిలిచిపోయారు షిరిడీ సాయిబాబా. అలాంటి ఆ మహనీయుని పాఠకులైన సాయి భక్తులంతా ఈ క్షణాన్నించి తమ సద్గురువుగా భావించండి. ఈ సద్గురు సర్వదేవత స్వరూపుడు. ఈయనే సృష్టి, స్థితి, లయ కారకుడు. ఈ సమర్థుడైన సద్గురువు పాదాలపైన మనం మన దాన మాన ప్రాణాలను సమర్పించి మానవ జన్మను చరితార్థం చేసుకుందాం అని బాబాగారు సెలవిచ్చారు. కాబట్టి గురువు అనేవాళ్ళు మన జీవితంలో ఎంత ప్రథమ స్థానంలో ఉంటారు అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి గ్రహిస్తూనే వస్తున్నాం. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.